కొన్ని కొన్ని పదాలు అది పోస్ట్ నార్మల్ అనిపిస్తుంది, దానికి కొంచెం పదం మారిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రిసెప్షనిస్ట్ అనేవాడు. అంటే రిసెప్షన్ దగ్గర కూర్చుని వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకుని బాస్కి తెలియజేయడం. అది చిన్న ఉద్యోగంగా అనిపించింది. దాంట్లో రావడానికి మనుషులు కుదరట్లా. దానికి పదం మార్చి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఇక దెన్ ఇప్పుడు దానికోసం క్యూలు కట్టేవాళ్ళు ఉన్నారు. ఇట్లాగే రాజకీయ అంశాల్లో ఒక విచిత్రం ఏంటంటే జగన్ హయాంలో నాటు భాషలో సలహాదారు, అడ్వైజర్, గవర్నమెంట్ అడ్వైజర్ అనే పేరుతో జీతాలు ఇది ఇచ్చారు, పెట్టుకున్నారు. రాజకీయ ఆశ్రయం లేదంటే గతంలో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సలహాదారుల పేరుతో వాడుకునేటటువంటి ఒక కాన్సెప్ట్ అడ్వైజర్ అనే పేరు. దాన్ని విమర్శించారు, విభేదించారు, తిరస్కరించారు, ఆగ్రహించారు. అంతకుముందు ఉన్నారు. అయితే మనకి మీడియా ఎప్పటిదప్పుడే చెప్తుంది కాబట్టి, ఇంకోటి ఒకళ్ళని దాచేస్తుంది, ఒకళ్ళని హైడ్ చేస్తుంది, ఒకళ్ళని హైపిస్తుంది కాబట్టి నడిచింది. ఇప్పుడు పదం మార్చారు. సలహాదారు కాకుండా కన్సల్టెంట్. సాధారణ కన్సల్టెంట్లు ఎవరికి కావాలి? వ్యాపారాలకు కావాలి. కానీ కన్సల్టెంట్ అనే పేరుతో సలహాదారుని పెట్టుకునేటువంటి కార్యక్రమం నడుస్తుంది. తాజాగా కన్సల్టెంట్లకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఏడాది పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులకి సహాయకులుగా ఈ కన్సల్టెంట్లు పనిచేస్తారట. నెలకి 55,000 జీతం నుంచి 2,75,000 వరకు వేతనాలు. డేటా విశ్లేషణ, విధాన పరిశోధన, పీపీపీ ప్రాజెక్టులు, చట్టపరమైన విషయాల్లో ఈ కన్సల్టెంట్లు సహాయకులుగా పనిచేస్తారు. ఇప్పటికే ఏపీసీఆర్డీలో 68 మంది కన్సల్టెంట్లు. తాజాగా ఈ కన్సల్టెంట్లకి 2-3 ఏళ్లలో 70 కోట్ల 64 లక్షలు చెల్లించిపోతున్నారు. సిఆర్డీఏ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఓవరాల్గా సలహాదారు పదం పేరు మార్చి కన్సల్టెంట్లు. అదే ఇదివరకు అధికారంలో అది జగన్ ఉన్నప్పుడు చేస్తే కనుక దోచిపెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు చేస్తేనేమో సలహాల కోసం అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. కాకపోతే సలహాలు తీసుకుంటారా వీళ్ళు ఇస్తే? అదే $1,000,000 ప్రశ్న.